Please subscribe Telugu 7 Media. అలాగే మనకు బీజిఎం మ్యూజిక్ అనేది కూడా హార్ట్ బీట్. సో ఈ మూవీ గురించి అండ్ అలాగే మ్యూజిక్ గురించి మాట్లాడడానికి నేను పిలిచే హర్ష గారు. వావ్, ఇంత యంగ్ మ్యూజిక్ డైరెక్టర్. యా, కమ్ కమ్ కమ్. క్వశ్చన్స్ ఈయనకి ఎగ్జామ్స్ రాయడం బాగా అలవాటు ఉన్నట్టుంది. ఓకే, మీ ఫస్ట్ డెబ్యూట్ ఇదేనా? నేను ఎక్కువ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఎక్కువ చేస్తానండి. ఇది ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్గా చేయటం. థ్యాంక్స్ టు గణేష్ గారు. ఈజ్ లైక్ మై బ్రదర్ టైప్ అనమాట. వీ వర్క్ సో హార్డ్ ఫర్ దిస్. చాలా బాగా వచ్చినాయి ఆడియో కానీ బీజిఎమ్స్ కానీ అవన్నీ. గణేష్ గారు చాలా థ్యాంక్ యూ. మీరు ఒక కొత్త డిఫరెంట్ హర్షాన్ని ఇన్వెంట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇంతకీ బ్రదర్ అన్నారు, తలకి కలర్ వేసిన నాయన కమెంట్ చేస్తున్నారు. పెద్ద చిన్న? నేను చిన్న అండి. అవునండి. బాల్య వివాహం లాగా త్వరగా ఎంట్రీ ఇచ్చారు ఇండస్ట్రీలోకి. ఓకే, మీరు ఈ సాంగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మ్యూజిక్, సో మీకు పర్సనల్గా ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారు ఏంటి? అంటే లవ్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్క హార్ట్కి టచ్ అయ్యేలాగా ఉండాలి కదా. సో అది కొంచెం రిస్క్, ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి కదా. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇప్పుడు వచ్చిన పాట అండి, మాటే లేని రాగం. ఇది సాంగ్ ట్యూన్ ఐ డిడ్ ఫర్ సంథింగ్ ఎల్స్. బట్ సార్ వచ్చినప్పుడు ట్యూన్స్ అవి ప్లే చేస్తుంటే, సార్ ఇది కాన్సెప్ట్ ఇట్లా ఉంటుంది సార్, షల్ మీకు ట్యూన్ ఒకసారి వినిపించిన అంటే వినిపించాను. ఆయన అప్పటి నుంచి వేరే సాంగ్స్ ట్యూన్స్ అవుతూ ఉన్నాయి. ఇదైతే ఇంకా ఫిక్స్ అయిపోయారు, ఈ సాంగే మనం చేద్దాం సార్. ఫస్ట్ ట్రాక్ ఆయనకి వినిపించింది, సూపర్ వచ్చింది. సో దానికి మా లిరిసిస్ట్ ఉన్నారు రంజిత్ కుమార్ రిక్కీ అని చెప్పేసి. సో రంజిత్ కేమ్ టు మీ. వి కమ్ రంజిత్ కమ్. రంజిత్ కుమార్ రిక్కీ చాలా పాటలు రాశాడు. సో ఈ పాట మేము ఒక కాఫీ షాప్లో కూర్చొని రాస్తుంటే, సార్ ఆఫీస్, మా సినిమా ఆఫీస్ దగ్గరే, ప్రతి అరగంటకి గణేష్ గారికి ఫోన్ చేయడం, లైన్ పంపిస్తాం, సార్ ఇది అట్లుంటుంది అని చెప్పి మాట్లాడుకోవడం. తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఆయన దగ్గర కూర్చోవడం, ఆయనతో డిస్కస్ చేయడం. ఈ పాట ఇంత అందంగా రావడానికి కారణం రంజిత్. ట్యూను కంపోజిషన్ వరకే మనం చేయగలుగుతాం, కానీ లిటరేచర్, సాహిత్యం ఏదైనా కానీ, ఏదైనా మన లిరిసిస్టులు, మన రైటర్స్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ హీ రోట్ ఇట్ అండ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ గుడ్. థ్యాంక్స్ రంజిత్. థ్యాంక్స్ గణేష్ గారు. యా, థ్యాంక్ యూ సో మచ్. ఈ మైక్ అక్కడికి షిఫ్ట్ చేయండి. భయపడుతూ సిగ్గుపడుతూ భలే మాట్లాడరండి. పాట అనగానే మనకి ఇందాక మాట్లాడుకున్నట్టు హార్ట్ బీట్ అండ్ అలాగే ఊపిరి రెండు ఒకే చోటు ఉంటే అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఇందాక సాంగ్ లాగా వస్తుంది. ఎస్, ఇప్పుడు రంజిత్ గారు మాట్లాడతారు. లిరిక్స్ జనరల్గా ప్రతి మనిషికి మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. మనము ఒక దాంట్లో అంటే మీరు ఎలా అంటే పర్టికులర్గా వాటి గురించి, లవ్ అనగానే డైరెక్టర్ లవ్ గురించి మాత్రమే ఆలోచించి మీరు రాయాల్సి వస్తుంది. సో ఆ టైంలో మీకు స్టేట్ ఆఫ్ మైండ్ డిఫరెంట్గా ఉండొచ్చు. అదంతా కలిపి ఎఫర్ట్ ఎలా పెట్టి రాయగలుగుతారు? ఇది నాకు బిగ్ డౌట్స్. ఇది అంటే ఆ పాట అంత మంచిగా రావడానికి కారణం ఫస్ట్ ఆ కాన్సెప్ట్, సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే డైరెక్టర్ గారిది. అండ్ నెక్స్ట్ ఆ సిచ్యువేషన్ అండ్ కాన్సెప్ట్ తగ్గట్టు మ్యూజిక్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ గారిది ద థింగ్. ఎందుకంటే లైక్ డైరెక్టర్ గారు నాకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను డైరెక్టర్ గారు, కో డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అందరు కూర్చొని ఉన్నాం, హర్ష అన్నాను. సో ఆ టైంలో ఆయన పిన్ టు పిన్ ప్రతి మాట కరెక్ట్గా నాకు ఇలానే కావాలని చెప్పారు. సో ఆయన అవుట్పుట్ అంతా నీట్గా చెప్పడం వల్లే అవుట్పుట్ ఇంత బాగా వచ్చింది. యా, సో అండ్ ఎమోషన్ బిట్వీన్ వీ హ్యావ్. సో ఫైనలీ ఆ డే వచ్చింది. అండ్ ఈ కోర్టు కేసు అన్ని కేసుల కంటే బాగా నడవాలని కోర్టులో మేము కోరుకుంటున్నా. ఆ 17th హీరింగ్ ఉంది, అందరు మా కోర్టుకు వచ్చి ఆ కేసుని చూడండి. ఓకే, 17th హీరింగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ఎస్, ఇంతకీ హింట్ ఇస్తారేమైనా? బ్రేకప్ జరిగిందా జరగలేదా? అది జడ్జ్ డిసైడ్ చేస్తారు. ఓకే, జడ్జెస్ ఆడియన్సే కదా. 17th జూలై. ఎస్, అంతే. సో మన జడ్జెస్ ఆడియన్సే.
అక్కడ ఏం జరగబోతోందని తెలిసేది జూలై 17th మన ముందుకు రాబోతోంది థియేటర్స్లో. ఎస్, అండ్ మీరు ప్రతి సినిమాలో చూసే కేసు అయితే కాదు ఇది, ఇది ఒక డిఫరెంట్ కేసు. మీరు థియేటర్లో వచ్చి చూసాక మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి బ్లెస్ చేయటానికి వచ్చినటువంటి మిత్రులకి, శ్రేయోభిలాషులకి, మా గణేష్ పూడి గారికి, హీరో గారి గురించి మళ్ళీ మాట్లాడదాం. ఎందుకంటే ఆయన అండమాన్ నుంచి ఒక చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన మెడికల్ ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఓ సినిమా మీద ప్యాషన్ తోటి అండమాన్ నుంచి ఇక్కడికి వచ్చి సినిమా ఒక అద్భుతమైన కథ, ఆ కథలో కోర్టుకు సంబంధించిన సీన్స్ కానీ కోర్టుకు సంబంధించిన చాలా వరకు సన్నివేశాలు మనం చాలా సినిమాల్లో చూసాం. కానీ ఇక్కడ ఒక కంటెంట్ ఉంది దీంట్లో, మెయిన్ పాయింట్ అదే. సినిమాలో హీరోకి హీరోయిన్కి మధ్యలో జరిగేటటువంటి ఒక రియల్ స్టోరీ ఇది. ఇది ఎక్కడో సార్, ఇది ఢిల్లీలో జరిగిందా అండమాన్లో జరిగిందా డైరెక్టర్ గారు? ఒక రియల్ కంటెంట్, అది రివీల్ చేయకూడదనే మేము ఎక్కడ ఇంటర్వ్యూస్లో కూడా ఎక్కడ చెప్పట్లేదు. సో బేసికల్లీ గణేష్ గారు వచ్చి మన తెలుగువాడే, ఆయన విశాఖపట్నం. సో అలాగ అండమాన్ వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేసుకుంటూ ఈ సినిమా స్క్రిప్ట్ ఒకటి తయారు చేసుకుని ఆయన దగ్గర చాలా ఉన్నాయండి కథలు. దాంట్లో ఒక ఆనిముత్యం, ఒక కోర్టు కేసు. నాకు ఇమ్మీడియట్గా ఫోన్ చేసి ఏమంటే మీరు అలా అర్జెంటుగా ఒకసారి ఆఫీస్కి రండి చెప్పినప్పుడు సో నిజంగా ఒక యంగ్ హీరోస్కి, ఒక అప్కమింగ్ హీరోస్కి నేను ఫస్ట్ డేనే హీరోలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వచ్చిన పెర్ఫార్మెన్స్ ఉన్న హీరో. బట్ ఎందుకంటే మీ అమ్మా నాన్నగారు ఎక్కడ ఉన్నారో, ఎక్కడ కూర్చున్నారో తెలియదు, కానీ బ్యాక్ సైడ్ ఉన్నారు. ఓకే, బ్రహ్మాండమైన నటుడు అమ్మ, తనకి మంచి ఫ్యూచర్ ఉంది. సో తను అచీవ్ చేశాడు సినిమాలో. సినిమా మొత్తం డైరెక్టర్ గారు తన భుజం మీద వేసుకుంటే సినిమా మొత్తం, కథ మొత్తం ఒక ఫీల్ని, ఆ ఫీల్ని కంటిన్యూ చేయడం అంటే చాలా కష్టం. ఒక పాటలు ఇప్పుడున్న యూత్ ఎలా అంటే సాంగ్స్, ఫైట్స్ అలా ఉంటాయి, కానీ దీంట్లో అన్నీ ఉన్నాయి. లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, ఇంతకుముందు మీరు చూసిన రొమాన్స్ ఉంది. అసలు ఇంత ఇదిగా ఉన్న ఈ జంట ఎందుకు విడిపోయారు అన్నదే ఒక కోర్టు కేసు. ఈ దీంట్లో మా సత్యకృష్ణ గారు నోరేసుకు పడిపోతుంది సినిమాలో, కోర్టులో. అంటే ఇద్దరం వాదిస్తుంటాం. నేనేమో హీరో తరపున, హీరోయిన్ తరపున ఆమె వాదిస్తుంటే లాస్ట్లో ఒక చిన్న బ్రేక్ ఉంటుంది ఎక్కడో. ఆ బ్రేక్లో అటు ఇటు వెళ్ళినప్పుడు ఇదేంటిది, ఇంత బాగున్నారు వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు అనే ఒక, విడిపోతున్నారు జడ్జిమెంట్ వచ్చేస్తుంది అనే ఒక బాధ అటు అపోజిషన్లో, ఇటు నాకు, ఇద్దరికీ బాధ ఉంటుంది. అరే వీళ్ళు ఏంటి, ఎందుకు ఇలాగ మిస్గైడ్ అనేది అయిపోయింది. ఒకసారి హీరో ఒక మాట అంటాడు, ఎగోస్కి వెళ్ళకుండా మనం తిట్టేస్తుంటాం, ఎవరిని పడితే వాళ్ళని తిడుతుంటాం బయట, ఇంట్లో వైఫ్ని, లవర్ని, నువ్వేం చేసావు అది ఇది అంటే ఎంత ఫ్రస్ట్రేషను. తను ఫీల్ అవ్వకపోతే ప్రతి ఒక్కళ్ళు ముగ్గురు చూసుకుంటున్నారా, ఎందుకన్నాడంటే అంత ఫ్రస్ట్రేషన్. నిజంగా ఇతను ఫీల్ అయ్యాడా, లైఫ్లో ఇలా జరిగిందా అన్నట్టే యాక్ట్ చేశాడండి అబ్బాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఆడవాళ్ళని గౌరవించాలి, మళ్ళీ దీన్ని వైరల్ అవుతుంది అంటే ఆడవాళ్ళని గౌరవిద్దాం, స్త్రీ శక్తి చాలా గొప్పది. బట్ కొన్ని ఇన్సిడెంట్లో ఆయన చెప్పిందే జరుగుతుంది బయట. సో బ్రేకప్ ఏదంటే, నేను ఒక సినిమా చేసిన, అది కూడా చెప్పకూడదు, అది కూడా చాలా అద్భుతమైన సినిమా, అది కూడా వస్తుంది త్వరలోనే. మీకు పెళ్ళి అయిందంటే, పెళ్ళి అయిందంటే ఎన్ని రోజులు అయిందంటే 2 రోజులు అయింది సార్ అంటే 2 రోజులు అయ్యి పెళ్ళి. ఈ కేసు ఏంటారు నా దగ్గరికి తీసుకొచ్చారు మీరు అంటే, ఏది పడితే అలా అయిపోయింది.
అన్నమాట. ఏదో ఇన్స్టెంట్ ఒక అక్కడికి వెళ్ళి మనం ఏదో తినేయటం ఎలా ఉంటుందో ఫాస్ట్ ఫుడ్ లాగా, ఇది సాంప్రదాయాన్ని గౌరవించే కుటుంబాలు ఉన్నాయి, ఉన్న యువత ఉన్నారు, ఉన్న అమ్మాయిలు కూడా వైవాహిక జీవితాన్ని మనం సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుని జీవితం గడపాలని చాలామంది ఉన్నారండి. ఎక్కడో కొన్ని జరుగుతున్నాయి ఇలాంటి ఇన్సిడెంట్లు. అలా పెళ్ళి అంటేనే మొన్న ఒక ఇంటర్వ్యూ చూసాడంటే మా వాడు అమెరికా నుంచి నాకు ఫోన్ చేసి బావ నాకు పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుందండి. అన్నాడు, కుక్కర్లో పెట్టి చంపేస్తారో లేకపోతే బాత్రూమ్ టైల్స్ కింద పాతి పెట్టేస్తారో తెలియట్లేదు, ఈ ఒక కోర్టు కేసు ఎలా ఉందో నేను చూస్తాను సినిమా అన్నాడు అతను. సో అలాగ అయిపోయాను. ఇప్పుడు అబ్బాయిలు చాలా భయపడుతున్నారు. ఇది మా సినిమాలో ఆనిముత్యం ఉన్నాం కదండి మేడం, ఏమండి మా సినిమాలో ఆనిముత్యం ఉన్నాం కథపరంగా, కానీ మేము వీఆర్ నాట్ అగెనెస్ట్ ఉమెన్, అమ్మాయిని మేము గౌరవిస్తాం. కానీ అబ్బాయి ఫ్రస్ట్రేషను అంటే ఆ అబ్బాయి తరపున లాయరు నాకు డబ్బులు ఫీజు బాగా ఇచ్చాడు కాబట్టి దాంట్లో కొంత నా స్వార్థం కూడా కొంత ఉంటుంది. అదేంటే తను మాట్లాడే విధానం, వాళ్ళు ఇప్పుడు చూసారు మనం ట్రైలర్లో వాళ్ళ ఫాదరు, నేను నిన్నైనా వదిలేస్తాను నేను అమ్మాయిని వదలలేను అంటే, అంత బలంగా ప్రేమించిన అబ్బాయిని ఎంత హట్ చేసుంటే అలా అయిపోయి ఉంటాడు. సో నాకే ఆ కోర్టులో చూసినప్పుడు బాధ వేసింది అనమాట. లాస్ట్లో ఎవరో వాళ్ళ తల్లిదండ్రులు కొట్టారో తెలియదు కానీ నేను కొడతాను చెంపదెబ్బ లాస్ట్లో. సో సినిమా ఆద్యంతం గణేష్ గారు చాలా అద్భుతంగా స్క్రీన్ ప్లే ఇలా ఉండాలి. ఈ ఎడిట్ వర్షన్ డైరెక్టర్ అండి ఇతను. ఇంత చాలు సార్, నాకు ఇంతకన్నా ఎక్కువ వద్దు, ఇది చాలు ఇది సినిమాకి. అలాగే మా చక్రవర్తి రాజారావు గారు కో డైరెక్టరు, ఇతర స్టాఫ్ ఉన్న అసోసియేట్స్, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఇప్పుడే లిఫ్ట్లో పరిచయమైన లిరికిస్ట్ ఆయన. ఆ పాట చూస్తుంటేనే ఇంకెందుకులేండి ఇప్పుడు చెప్తే బాగుంటుంది కానీ ఆ లెవెల్కి తీసుకుపోయారు మీరు. అదే అంటే అద్భుతంగా పాట రాయటం వేరు, దానికి అద్భుతమైన కంపోజిషన్ ఇవ్వటం, మ్యూజిక్ అది యాక్ట్ చేయటం అద్భుతం. మా డిఓపి గారు అయితే ఆయన కొంచెం ఎక్కువ తమిళ్ మాట్లాడతాడు. ఆయన ఏమనేవాడంటే, సార్ ఈ డైలాగ్ ఎలా ఉందని అంటే, సార్ ఇది పోదుం సార్, రెండో టేక్ వేనా సార్, నలరికి సార్ ఇది వచ్చి చూసుకోండి మానిటర్లో అనేవాడు. సో ఒక ఫీల్ గుడ్ సినిమా అండి. అంటే అలాగని ఒక మెసేజ్ ఇవ్వట్లేదు మేము, అలాగని యూత్ని పక్కకు లాగేయట్లేదు. యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఇప్పుడు చూసింది ఎంత 5%, 100% ఉన్నాయి సినిమాలో. అలాగే మా అబ్బాయి అని పిలుస్తాం, కమెడియన్. అతను కమెడియన్ అంటారు కానీ అతను అద్భుతం, నాలాగా వచ్చేస్తాడు అతను కూడా. అతన్ని నన్ను ఇమిటేట్ చేస్తాడండి 30 years అని. సో అలాగా హీరోయిన్, ఈ సినిమాలో హీరోయిన్ చూస్తే చాలా ఇన్నోసెంట్గా, మీలాగే హెయిర్ స్టైలు, ఆవిడ ఎలా ఉండి ఇంత ఇన్నోసెంట్గా ఉన్న అమ్మాయిని పాపం ఈ అబ్బాయి ఏదో చేసి ఉంటాడు అని అనిపిస్తుంది ఆ లుక్ చూస్తే. కానీ ఆవిడ ఎంత యారగెంట్గా ఉంటుంది అనేది కోర్టులో చూస్తే మాకు అర్థమైంది. ఏంటి దేనికి మాట్లాడదు, అమ్మాయి జరిగిందా అంటే ఏం మాట్లాడు, తర్వాత ఒక్కసారి బరస్ట్ అవుతుందన్నమాట. సో అలాగా ఆ అమ్మాయి క్యారెక్టరు దానికి న్యాయం చేశారు. వీళ్ళిద్దరూ కొత్తగా యాక్ట్ చేసినట్టు లేరు సినిమాలో. ఒక 4-5 సినిమాలు బాగా అద్భుతంగా చేసినట్టు, మా డైరెక్టర్ అయితే 10-15 సినిమాలు చేసినట్టు, ఆయన డెబ్యూ డైరెక్టర్ అని అసలు ఎవరు అనుకోరు. సో ఈ సినిమాలో ఇంకా హీరో ఫాదర్గా యాక్ట్ చేసిన ఆయన, అలాగే హీరోయిన్ ఫాదర్ మా ముక్తార్, ఇంకా చాలామంది వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు దీంట్లో యాక్ట్ చేయడం జరిగింది. ఈ స్క్రిప్ట్ మీద నేను ఆయనకి సినిమా మొత్తం చూడంగానే నేను ఒకటే చెప్పామాట, ఇది తమిళ్కి కూడా బ్రహ్మాండమైన ఎసెట్ అవుతుంది. ఆల్రెడీ అండమాన్లో ఉన్న తమిళియన్స్ అందరూ బ్రహ్మాండంగా ఎప్పుడు రిలీజ్ అవుద్దో చూద్దామని చెప్పి రెడీగా ఉన్నారు అక్కడ అండమాన్లో. సో కంప్లీట్ తమిళ్కి బాగా సెట్ అవుద్దండి ఈ సినిమా. ఇది తమిళ్కి కూడా మీరు ఈ సినిమాని వాడాలేదండి. ఎందుకంటే దీంట్లో టైటిలే ఒక కోర్టు కేసు. అంటే చాలామంది పెళ్ళి అయిపోయాక విడాకుల కోసం కోర్టుకు వెళ్తారు, మనం చూసేది. ఇక్కడ ప్రేమించుకుని కోర్టుకు వచ్చి కోర్టు ద్వారా బయటకు వచ్చాక పెళ్లి చేసుకుంటారు. అదే ఆయన ఇచ్చిన పాయింట్. ఇంకా చాలా అద్భుతమైన పాయింట్లు ఉన్నాయి, రివీల్ చేయకూడదు, అందుకనే ఆగాం మేము, ఎక్కడ చెప్పట్లా అవి. సో మా గణేష్కి ప్రొడ్యూసరు డైరెక్టర్ కాబట్టి ఈ సినిమా ఒక అద్భుతమైన ఒక మలుపు రావాలి.
తెలుగు ఇండస్ట్రీలో, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్గా మీరు కూడా ఒక మంచి స్థానాన్ని పొందాలి. అలాగే టీం అందరికీ, రాని వారికి, వచ్చిన వాళ్ళందరికీ, అలాగే మా హీరోయిన్ ఇంకెక్కడో ఇంచుమించు చాలా దూరంలో ఉంటుంది, ఆందివే అంటున్నారు. ఆమె వచ్చాక ఆమె కూడా మాట్లాడతారు. వీళ్ళందరికీ, మా టీం అందరికీ బ్రహ్మాండంగా లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉండాలి. ఈ సినిమా ఘన విజయం సాధించాలి. అలాగే మా హీరోకి, మా డైరెక్టర్ గారికి, ఇతర క్రూకి అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఎక్కువ గణేష్ గారికి, మా చక్రవర్తి రాజారావు గారికి రుణపడి ఉండాలి. మీరు చెప్పడం, ఆయన పిలవటం. ఇంకో చోట అయితే ఏం చెప్తే ఆయన ఎందుకు నేను పిలవాలి, వేరే ఆయన పిలిస్తే పోతుంది కదా అంటారు. కానీ థ్యాంక్స్ టు మా చక్రవర్తి గారికి. సో ఇంత మంచి టీంలో పనిచేసినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సెక్షన్ చెప్పారు కదా, నా నోట్లో ఇప్పుడు అన్ని సెక్షన్లు చదవలే నేను. ఫస్ట్ టైం ఇన్ని సెక్షన్లు ఉన్నాయా, ఇన్ని ఇది ఉన్నాయి. లాస్ట్గా అంటే ఈ సినిమా బ్రేకప్ అన్నారు కదా, బ్రేకప్ చేసే వాళ్ళందరికీ ఒక సమాధానం ఈ సినిమా. కానీ నేను షాక్ అయ్యానండి, లిటరల్గా నా ముందు జరిగింది. సార్ క్యారవాన్ వచ్చేటప్పటికి కొంచెం లేట్ అవుతుందండి, మేము అక్కడ దుర్గం చెరువు దగ్గర షూటింగ్ చేస్తున్నాం, ఎండ ఎక్కువ ఉంది కదా, ఇక్కడ పక్కనే చిన్న హోటల్ ఉందండి, మేము అడిగాం ఒక 2 గంటల బెరిది అక్కడ ఉండండి అన్నారు. చూస్తే ఏంటంటే కోలివింగ్ హాస్టల్ అని ఉంది. కోలివింగ్ హాస్టల్ ఏంటరా, నేను హాస్పిటల్స్ చూసాం, గెస్ట్ హౌస్లు చూసాం, స్టార్ హోటల్స్ చూసాం, కోలివింగ్ హాస్టల్ అంటే సరే మనకెందుకులే, ఏమో మనం ఏది మాట్లాడినా వైరల్ అంటారు మళ్ళీ అండి. అటు వెళ్ళి కూర్చున్నాక కోలివింగ్ హాస్టల్ అంటే ఏంటండి అని అడిగితే, సార్ ఇప్పుడు వెళ్ళిపోయింది చూసారు ఆమె, మొన్నటి వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవారు వీళ్ళు, ఇప్పుడు ఆమె సెకండ్ ఫ్లోర్కి వెళ్ళింది, ఆయన ఫస్ట్ ఫ్లోర్కి వచ్చారన్నాడు. అంటే ఇలా జరుగుతున్నాయి. సో సంప్రదాయాన్ని అలా తీసుకెళ్ళిపోయారు ఎక్కడికో కోలివింగ్ అంటే. కాబట్టి మా ఒక కోర్టు కేసు బ్రేకప్ వరకు వచ్చాం మేము. సో తర్వాత ఏం జరుగుద్దో చూద్దాం, ఇంకే సినిమాలు ఎలా వస్తాయో తెలుసుకుందాం. సో అద్భుతంగా సినిమా తీశాడు, అద్భుతంగా ఆడాలని. జూలై 17 అందరూ థియేటర్స్కి వచ్చే సినిమాని ఆశీర్వదించాలి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ మీరు ఆశీర్వదిస్తేనే చిన్న సినిమాకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మా జర్నలిస్టు మిత్రులందరూ ఈ సినిమాని పెద్ద పీట వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ టీంకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వావ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రమోషన్స్కి మించిన ప్రమోషన్ సార్. ఎస్, త్రిమూర్తులు ఈ మూవీకి సపోర్టింగ్ రోల్స్. యా ప్లీజ్. యా మాట్లాడండి. ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి, డైరెక్టర్ గారికి, హీరో హీరోయిన్ అందరికీ ఓకే. సో ఇందులో నేను స్క్రీన్ పైన కనిపించిపోయే ఫస్ట్ ఫిలిం అన్నమాట. సో నాకు చాలా ఎగ్జైటెడ్గా ఉంది. నేను ఫస్ట్ సెట్లో ఉన్నప్పుడు హీరో ఫ్రెండ్ చరణ్ వచ్చి నా దగ్గర కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అప్పుడు నేను షాక్ అయ్యాను. ఏమంటే వీళ్ళేంటి ఒక అమ్మాయి పైన కేసు పెట్టడం ఏంటి అంటే, కామన్గా కోర్టుకి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఒక అమ్మాయి వెళ్ళి కేసు పెడుతూ ఉంటుంది. బట్ ఇక్కడ చాలా ఎగ్జైటెడ్గా ఉంటుంది అనమాట. మీరందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి మన ఫిలింని చూడాలి. జూలై 17 ఫైనల్ జడ్జ్మెంట్ ఉంటుంది. సో సార్, గణేష్ సార్ గారికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డైరెక్షన్ డిపార్ట్మెంట్కి నాకు చాలా సపోర్ట్ చేశారు. సునీత, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గురించి చెప్పాలంటే అతను చాలా కష్టపడ్డారు అండమాన్ నుంచి. అంటే గణేష్ సార్ ఈ సినిమా తీయాలనుకుంటే డైరెక్ట్ తమిళ్లో తీయచ్చు, కన్నడలో తీయచ్చు. బట్ తెలుగులోనే ఎందుకు తీశాడంటే మన తెలుగు ఆడియన్స్ పైన నమ్మకం. అంటే మంచి కాన్సెప్ట్ వస్తే మన తెలుగు ఆడియన్స్ సపోర్ట్ ఇస్తారు, దాన్ని ఎలాగైనా లేపుతారని ఆ నమ్మకంతో డైరెక్ట్ తెలుగులో తీశారు ఈ సినిమా. అండ్ యా, తర్వాత మన మ్యూజిక్ డైరెక్టర్ హర్ష
సార్ బీజేఎం అదిరిపోయింది సార్. మొన్న స్క్రీనింగ్ అప్పుడు చూశాను, నాకు బాగా నచ్చింది. అండ్ తర్వాత చక్రవర్తి సార్ గురించి చెప్పాలి. గణేష్ సార్కి చాలా సపోర్టివ్, చాలా వర్క్స్ అతని భుజాల మీద వేసుకొని చేస్తాడు. మీరు సిగ్గుపడుతున్నారు, కొంచెం గ్యాప్ తీసుకుంటున్నారు కదా, నేను అడుగుతాను. పృథ్వీ గారి గురించి చెప్పండి. పృథ్వీ సార్ యాక్చువల్ వర్క్ చేద్దాం అనుకున్నాం చాలాసార్లు. ఒక డైలాగ్ నేను చెప్పాను, గణేష్ సార్కి రిక్వెస్ట్ చేశాను, సార్ అతను 30 years అంటే అయితే ఏంది 30 days ఇక్కడ అని చెప్దాం అనుకున్నా స్క్రీన్ మీద, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. హీరోయిన్ రాగానే సిగ్గుపడి మొహమాట పడి గ్యాప్ తీసుకున్నారు కదా, హీరోయిన్ గురించి చెప్పండి. హీరోయిన్ కన్నా ముందు ఫస్ట్ మెయిన్ లీడ్ గురించి చెప్పాలి. ప్రశాంత్, సూర్యాంష్. యాక్చువల్లీ మేమిద్దరం ఎప్పుడు అంటే ప్రశాంత్ స్క్రీన్ నేమ్ వచ్చేసి సూర్యాంష్. మేమిద్దరం ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లెక్క కొట్లాడుతూ ఉంటాం. లైక్ ఒక 10 days మాట్లాడతాం, ఒక 10 days కొట్లాడతాం, అలా జరుగుతూ ఉంటుంది. అండ్ ప్రశాంత్ గురించి చెప్పాలంటే, సరే సూర్యాంష్ గురించి చెప్పాలంటే చాలా హార్డ్ వర్కర్. అతనితో స్క్రీన్ షేర్ చేసుకుని నాకు చాలా నచ్చింది. ఇంకా ఆఫ్ స్క్రీన్ కూడా మేము చాలా అండమాన్లో అయితే చాలా ఎంజాయ్ చేసాం. చాలా మెమరీస్ నాకు చాలా గుర్తుంది. అంటే యాక్చువల్ సార్ ఆ ఎంజాయ్మెంట్ కదా మీరు. ఓకే, డిఓపి సార్ గురించి చెప్పాలి. సార్ మీరు సెట్స్ మీద వచ్చిన ప్రతిసారి and in this movie I have acted as villain's friend. So నాకు కొంచెం తెలుగు రాదు అంటే, సో నేను హర్ష సార్ దగ్గర సాక్సోఫోన్ రికార్డ్ చేయడానికి వచ్చిన. సో జనరలీ ఐఎమ్ a saxophone player, so I do music with him from last 2-3 years. And తర్వాత when I was there for this movie, Ganesh sir saw me and he gave me opportunity to be in the movie, and it was a privilege. And he is more like my brother. He always supports me in each and everything, even the personal things kuch bhi hone se he is always there. And especially when he said me about the movie, recently నాకు కూడా breakup అయింది, and the story is mostly same. And and జస్ట్ నేను కేస్ చేయలేదు. So all of my college friends are like, "Arey, it's your story only, no? I just now finished my MBA, so everyone is like, it's your story only, no? We saw the teaser and everything." But I really want to thank each and everyone who has been there in this movie, especially Ganesh sir and all the artists, all the big artists. And it's a privilege to act in this movie. And thank you so much. థ్యాంక్ యూ సో మచ్. ఈ సభా సరస్వతికి నా సహస్ర నమస్సమాంజలు తెలియజేసుకుంటూ, పాత్రికేయ మిత్రులకు, డిజిటల్ మీడియాకి, ప్రింట్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గౌరవనీయులు పెద్దలు శ్రీ పృథ్వీ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే మా డైరెక్టర్ గారు శ్రీ గణేష్ పూడి గారికి, అలాగే కో డైరెక్టర్ శ్రీ చక్రవర్తి రాజారావు గారికి, అలాగే డైరెక్టర్ టీం మొత్తం అందరూ, మా సహోదరులందరికీ, మా మేడం కూడా ఉంది అక్కడ, అందరు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ప్రేక్షకులందరికీ పేరు పేరు అందరికీ హృదయపూర్వకమైన నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు రంగవర ప్రసాద్. నేను ప్రీవియస్గా గవర్నమెంట్ జాబ్ చేశాను, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ చేశాను. దానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఇలా పిక్చర్స్లో చేస్తున్నాను. ప్రథమంగా నేను గ్రామ పంచాయతీ అనే సినిమా చేస్తున్నాను. చేసిన తర్వాత చేస్తూ ఉండగానే గణేష్ గారు ఈ సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అందుకు ప్రత్యేకంగా శ్రీ గణేష్ గారికి, చక్రవర్తి గారికి హృదయపరమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా July 17th రిలీజ్ అవుతుంది. ఈ సినిమాల ప్రత్యేకత ఏంటంటే, ఒక కోర్టు కేసు, జనరల్గా కోర్టు కేసు అంటే ఏయో అనుకుంటారు, కానీ ఈ సినిమా ప్రతి ఒక్క తల్లి తండ్రి కంపల్సరీగా చూడాలి, ప్రతి యువతి యువకుడు కంపల్సరీగా చూడాలి. ఎందుకు చూడాలంటే చూస్తే తెలుస్తుంది. ఒక తల్లి తండ్రి పిల్లలకి తల్లిదండ్రులకి గ్యాప్ ఎక్కడొస్తుంది, ఆ గ్యాప్ని ఎలా మనం మెయింటైన్ చేసుకోవాలి, తల్లి తండ్రి పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలు తల్లిదండ్రులతో ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా మెలగాలి అనేది కూడా దీనిలో చక్కగా చూపించారు డైరెక్టర్ గారు. అదేవిధంగా ఒక
ప్రతి యువకుడు ప్రేమ ఎలా విఫలమవుద్ది, ప్రేమ మళ్ళీ అదే విఫలమైన ప్రేమని కోర్టు కేసులో పెట్టి వాళ్ళ యొక్క భావాలు వాళ్ళ యొక్క ప్రేమను అర్థం చేసుకొని విడిపోయిన మనసులు మరలా కలిపింది అది ట్విస్ట్. అసలు సినిమాలు ట్విస్ట్ అదే. కాబట్టి ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా, యువతకు కావాల్సినంత ఉంది. సార్ చెప్పారు ఇందాకే, మీరందరూ చూశారు. ఈ సినిమాలో అన్ని హంగులు ఉన్నాయి. ముఖ్యంగా అసలు ఈ మౌంటేజ్ సీన్స్ అన్ని అండమాన్లో తీయటం చాలా గ్రేట్. అండమాన్లో మనం ఏ సినిమాలో చూడలేదు, అండమాన్ ఎక్కువగా తీసింది శ్రీ గణేష్ పూడి గారు. ఎనీహో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ సినిమాని 100% సక్సెస్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీ గణేష్ గారికి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, అందుకే రమ్మన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడాల్సింది చరణ్ గురించి చెప్పాలి సార్. పాపం మా చరణ్ అండమాన్లో బేసిక్గా ఏడీస్ లేరు సార్. అప్పుడు సార్ హాయ్ సార్ లక్ష్మణ్. చరణ్ అంటే ఆయన ఏడీగా చేశాడు, కార్ డ్రైవర్గా చేశాడు, ఫుడ్ లేకపోతే ఫుడ్ తీసుకొచ్చాడు, అన్ని కష్టాలు పాపం చరణే. బట్ థ్యాంక్ యూ చరణ్, నువ్వు లేకపోతే అక్కడ అండమాన్లో 2 సాంగ్స్ అవ్వవు. 2 సాంగ్స్. అండ్ యాక్టింగ్ నేను చూడలేదు, చూస్తాను 17th. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు అండ్ మీకు స్పెషల్ థ్యాంక్స్. 2 అద్భుతమైన డాన్స్ నెంబర్స్ ఇచ్చారు. యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా నేను డాన్స్ చేద్దాం అనే అది ఉంటుంది కదా, అలాంటి టైంలో గణేష్ గారు ఫోన్ చేసి ఆ 2 సాంగ్స్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగున్నాయి. అండ్ ఏం చెప్పినా థ్యాంక్ యూ. అనిషా మీకు కూడా చాలా బాగా చేశారు. అంటే చెప్పినట్టే చేశారు. అంటే ఒకటే షాట్ ఉంటుంది సార్ ఆవిడ నేను చేసిన దాంట్లో. అంటే మమ్మీ ఒకటే సాంగ్, ఒక షాట్ కదా, ఒకటే షాట్ ఉంది. లివిల్ కదా, అది ఉంది యూట్యూబ్లోనే ఉంది. బట్ ఆ ఒక్క షాట్ కూడా చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చారు టైట్ క్లోజ్లో. థ్యాంక్ యూ సో మచ్. మా హీరో గారు ఇప్పుడే చెప్పకూడదు సార్ అది, ఎందుకంటే రూమ్ షేర్ చేసుకున్నాం, చాలా షేర్ చేసుకున్నాం అక్కడ. నేను తర్వాత మాట్లాడుతున్నాను. అది మా డిఓపి గారి గురించి చెప్పాలి. డిఓపి సార్ అండ్ డిఓపి గారికి స్పెషల్ థ్యాంక్స్. నేను ఇలా షార్ట్ ఒకలాగా అనుకున్నాను సార్, ఇలా కావాలి అంటే ఇలా కాదు ఇలా చేస్తానన్నారు. ఇలా చేసినా బాగుంటుంది కదా సార్ అంటే అంటే ఈ డిస్కషన్ ఆయనకి నాకు ఉండేది ఫస్ట్ మీటింగ్ ఆయనతోటి. బట్ నేను అడిగినట్టు ప్రతి షాట్ నాకు అడిగింది ఇచ్చేసారు ఆయన. స్పెషల్ థ్యాంక్స్ ఆయనకి, డిఓపి గారికి. అండ్ ఫైనల్గా మా హీరో గారికి చేశాను, 2 పాటలు చేశాను. లేదు డైరెక్టర్ గారు ధైర్యం ఇస్తున్నారు పక్కన ఉండి, అందుకనే రమ్మన్నాను. ఆయనకి బేసిక్గా సాంగ్ రిహార్సల్ చేసాము మనం ఇక్కడ రిహార్సల్ చేసినప్పుడు అప్పటికే లెగ్మెంట్ ఎయిర్ ఏదో ఉంది కదా, లెగ్మెంట్ ఎయిర్ మీద 4 days 5 days రిహార్సల్ ఇచ్చాను. బట్ ఆయన కష్టానికి ఈ సినిమా ఖచ్చితంగా బాగా ఆడుతుంది. నేను చూసాను ఆ కష్టం, సాంగ్లో చూశాను నేను. అన్ని 1 day మ్యాచ్లే, బట్ ఈవెన్ దో బాగా వచ్చే సాంగ్స్ చాలా వచ్చాయి మీరు చేయడం వల్లే. అండ్ ఫైనల్గా చెప్పాలంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ మా డైరెక్టర్ గారు స్పెషల్ థ్యాంక్స్. అండమాన్ నుంచి ఇక్కడికి వచ్చి సినిమా తీయడం అనేది చాలా పెద్ద టాస్క్. అక్కడ నుంచి వచ్చారండి సీరియస్గా, చాలా పెద్ద టాస్క్ అది. ఇక్కడ ఉండి చాలామంది తీద్దాం అనుకోవడంలోనే రోజులు గడిచిపోతాయి. బట్ సార్ అనుకున్నదే తీశారు. 17th రిలీజ్ అవుతుంది. బట్ మీ కష్టం ఎటు పోదు సార్, కంగ్రాచులేషన్స్. అండ్ అడ్వాన్స్ ఆల్రెడీ హిట్ కొట్టేశారు, బట్ సినిమాలో ఆడియన్స్ ఇంకా. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు తెలుసు కోర్టు విషయంకి వచ్చేసరికి లక్షల కేసెస్ అలా పెండింగ్లో ఉన్నాయని. ఇది చూసిన తర్వాత ఇంకో 1,00,000 యాడ్ చేసుకోవచ్చు మీ మూవీ తర్వాత. ఎనీవేస్ విష్ యూ గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఒక మంచి మూవీ మా ముందుకు తీసుకొస్తున్నందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. నాకు తెలుగు లైట్ ఇప్పుడే 3-4 years ముందే కొంచెం నేర్చుకున్నాను. సో అండమాన్లో ఉండడం వల్ల అంతగా క్లియర్గా మాట్లాడలేను. బట్ నా మొత్తం ప్రయత్నం చేస్తాను తెలుగులో మాట్లాడడానికి. సో బేసిక్లీ నా పేరెంట్స్ వచ్చేసి విశాఖపట్నం నుంచి. సో మా ఫాదర్ అక్కడ జాబ్
కోసం అక్కడ షిఫ్ట్ అయ్యారు. సో చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి పెరిగాను. సో సినిమా అనేది చేయాలన్నప్పుడు మా పేరెంట్స్ ఫస్ట్ విజన్ ఏంటంటే నేను యాక్చువల్లీ ఫస్ట్ బాలీవుడ్లోనే వెళ్ళి చేద్దామని వెళ్ళాను. బట్ మా మదర్తో ఒకసారి ఫస్ట్ టైం చెప్పినప్పుడు మదర్ ఏం చెప్పిందంటే, తెలుగు నువ్వు వచ్చి ఒక తెలుగు ఫ్యామిలీ నుంచి బిలాంగ్ చేస్తున్నావు కాబట్టి నువ్వు హైదరాబాద్కి వెళ్ళి ఒక తెలుగు సినిమా చేశారంటే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో నుంచి వెళ్ళి ఒక్కొక్క మనిషి ఆ సినిమా తీస్తారు, ఆ నమ్మకం అయితే నాకు ఉంది. సో ఫస్ట్ తెలుగుకి ప్రయారిటీ ఇమ్మన్నారు. సో మన తెలుగులోనే ఇప్పుడు పృథ్వీ సార్ చెప్పినట్టుగా తమిళ్లోనే నేను నా యూజీ కాలేజెస్ అన్నీ నేను చెన్నైలో చదువుకున్నాను, పీజీ కూడా కర్ణాటక యూనివర్సిటీలో చదివాను. సో అక్కడ చేయొచ్చు, లింక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అండ్ దట్ టు ఈవెన్ బాలీవుడ్లో కూడా లింక్స్ ఉన్నాయి. బట్ ఎందుకో నా మనసుకి ఫస్ట్ ప్రయారిటీ వచ్చి తెలుగులోనే చేయాలి, తెలుగులో చేస్తేనే నేను సక్సెస్ అవుతానని నాకు గట్టిగా నమ్మకం ఉండేది. సో అదే నాకు బిగ్ అచీవ్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఆదరిస్తారు అండ్ ప్రేమిస్తారు అండ్ నన్ను ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను ఈ కాన్సెప్ట్ మీద వచ్చాను. ఈ సినిమా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో పర్టికులర్ జెండర్ గురించి కాదండి. ఫస్ట్ బ్రేకప్ అనేది అకార్డింగ్ టు మై సైడ్, లైక్ నా సైడ్ నుంచి బ్రేకప్ అనేది ఒక ప్రాపర్ టర్మ్స్ కాదు ఇన్ ఏ రిలేషన్షిప్. సో అమ్మ నాన్న ఒకరే ఉన్నప్పుడు లైక్ చాలాసార్లు పేరెంట్స్ కూడా మాకు అనుకూలంగా ఉండరు. సో కొంచెం మిస్టేక్స్ వస్తాయి, ఏదో ఒకటి వస్తాయి, కానీ అమ్మ నాన్నని మేము మార్చలేము. అలాగే ఒక పార్ట్నర్ కూడా లైఫ్లో వచ్చేటప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా మన పార్ట్నర్ని మార్చలేము. సో అదే ఈ సినిమాలో కాన్సెప్ట్. ఇది మేల్ ఫీమేల్ అని పర్టికులర్గా లేదు. అండ్ సెకండరీ లైక్ థ్యాంక్ యూ మేడం ఫర్ కమింగ్ హియర్ అండ్ డూయింగ్ యాక్టింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీడియా పీపుల్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఉన్నారు కాబట్టి నాకు ఈ థింగ్స్ అన్నీ బయటకు వెళ్తున్నాయి, ప్రమోట్ అవుతున్నాం, పేరు వస్తున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మీడియా పీపుల్. ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఏదైనా నా వల్ల ఏదైనా తెలియక ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా మీరు నా ఓడే అని చెప్పేసి కొంచెం మీరు సర్దుకోవాలి, కట్ చేసేయండి అట్లా ఏదైనా ఉంది. అండ్ ద లవ్లీ థింగ్ ఇన్ దిస్ మూవీ ఈస్ టూ generations are there, like one is young generation, another one is mega young generation. So Prithvi sir, like we always love you, watching your movie from my childhood, and it is great honor that I am working with you in my movie. So the biggest thing is like when I called Prithvi sir for a movie, I didn't call like Chakravarti sir, I called him. So మేమే వస్తాం సార్ మీ దగ్గరకు అన్నప్పుడు he said like డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్నారు కనుకోండి, నేనే అక్కడికి వస్తాను. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్, స్టిల్ ఐ రిమెంబర్ సార్. అండ్ మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి యాక్చువల్ ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్, వెన్ నేను అండమాన్ నుంచి వచ్చి సినిమా తీయాలన్నప్పటికీ పేరెంట్స్ జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా చెయ్యి, ఎలాగుంటుందో కొత్త సొసైటీ, కొత్త ప్రపంచం, మెడికల్లో ఉన్నాం, ఇది చాలా కొత్త ప్రపంచం అని చెప్పారు. బట్ ఇక్కడికి వచ్చాక సార్ మీలాంటి వాళ్ళని కలిసిన తర్వాత నాకు ధైర్యం చాలా పెరిగింది. సో థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్ సార్ ఫర్ coming in my movie and working with us. And same time other artists also, senior artists, they all are very good and they are very supportive. So each and every, for in every movie, like we used to talk about every artist, everything, so first of all today unfortunately my cameraman is not there, but I really love him, like he supported me in every aspect of this movie and he's a great friend of Prithvi sir also. And same time like Chakravarti sir, where he is, I don't know. Chakravarti sir, come here. So he is the man like who stand always next to me. So if I ask him to say hello, he will say hello also. Hello. So he is the lovely person. Like I took classes for 20 days. 20 days తీసుకున్నాను ఆయన దగ్గర క్లాసెస్ డైరెక్షన్స్ కోసం, చాలా నేర్పారు. అండ్ సేమ్ టైం ఒక స్టూడెంట్ని ఎలా గైడ్ చేయాలో అలాగే సెట్లోని కూడా గైడ్ చేశారు. అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆనరింగ్ మీ. అండ్ సేమ్ టైం ఇవాళ కూడా నేను ఈ స్టేజ్లో ఒకరిని నిలబడి మాట్లాడాలని నాకు లేదు, ఈయన పక్కన ఉన్నారు, స్టార్టింగ్ నుంచి ఉన్నారు. అండ్ ప్రతి కొత్త డైరెక్టర్కి ఇలాంటి మనిషి దొరకాలని నేను ఆలోచిస్తున్నాను. ఓకే, సమ్ టైమ్స్ సమ్ ప్లస్ ఆర్ మైనస్ నా తరపు నుంచి కూడా ఉన్నా సరే, బట్ ఈ కామ్లీ లైక్ ఈ మేక్ మీ కూల్ అండ్ ఈ విల్ అడ్జస్ట్ ఆల్ ది థింగ్స్. So first of all, I love to introduce every
actors of my movie, especially Suryans and Tanisha Mishra. So the way we love him, like he's a very great guy. Like Suryans, like he is a upcoming youth star, it seems. So you people, if you people get time, take one selfie and autograph right now. Like in future, I don't think so he'll get you easily. And same time, I got my, I launched another Kangna Ranaut. So people used to say like that, but I don't think so. Every artist has her own charm, I think so. She did very good thing in this movie, and తనిషా మీరు చాలా బాగా చేశారు. అండ్ ప్రతి డైరెక్టర్ మీతో వర్క్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలి. అండ్ ఇండస్ట్రీకి మీలాంటి వాళ్ళు చాలా కర్లీ ఇయర్స్, సో చాలా అవసరం. అండ్ సేమ్ టైం హర్ష ప్రవీణ్ గారు ఈజ్ ఏ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. సో luckily I got the chance to work with him. Madam, if I'm taking time, nothing is really, because my team is very much okay. So you just honor me. And same time, like I got chance to work with our dance master Lakshman Guru and Chepper alage. So every individual, even I love my direction team. Whenever I take them as my students, so I love the direction team. A huge clap for direction team, because along with them I complete my task. And especially I talk about Charan. Like in my movie he acted as a comedian, but he is not a comedian. He is a great friend of mine, because every aspect, like whenever I need a support in Andaman, and you are the like we can call you, నువ్వు ఉన్నావు కాబట్టి ఇంకా నాకు పని కొంచెం ఈజీగా అయింది. అండ్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ డ్రైవర్, ఐ రియలీ టేక్ యూ యాజ్ మై బ్రదర్. సో ఆ హక్కు మీదే చెప్పాను. సో నువ్వు చాలా మంది ప్రొడ్యూసర్స్కి హెల్ప్ అవుతావు ఫ్యూచర్లో నీతో వర్క్ చేస్తే. ఇదైతే నేను చెప్పగలను. యాజ్ ఎ డైరెక్టర్ నేను చెప్పను, బికాస్ యాజ్ ఎ ఆర్టిస్ట్ యు ఆర్ వెరీ గుడ్. 17 చూస్తారు, బట్ చాలా మంది ప్రొడ్యూసర్కి నువ్వు సూర్యాస్ చాలా హెల్ప్ అవుతారు. లైక్ యూ పీపుల్ బార్న్ ఫర్ అ మూవీ. సో కీప్ గోయింగ్. అండ్ ఈవెన్ తనిషా ఎక్కడో ఢిల్లీలో పుట్టి వరంగల్లో పెరిగి తెలుగు చాలా దంచేస్తావు ఇక్కడ. సో వి లిటరలీ రెస్పెక్ట్. అండ్ అదర్ ఆర్టిస్ట్ ఆల్సో, తమిళ్ నెగటివ్ రోల్, అనదర్ వన్ గుర్ప్రీత్ సింగ్, దే ఆల్ ఆర్ నెగటివ్. సో మీరు అందరికీ ఒకే చెప్తాను, లైక్ ప్రతి ఒక్కరు మార్కులు అన్నట్టుగా ఆడేస్తాను. సో ఒకటి చెప్తాను, ఒక కోర్ట్ కేస్ మూవీ వచ్చి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. ఇదైతే మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి. మన సార్ చెప్పినట్టుగా ఒక కోర్ట్ కేసు అనేది ఒక అమ్మాయి అబ్బాయి కోసం కాదు, పేరెంటల్ కూడా. పేరెంట్స్ ఎలాగా చిల్డ్రన్స్ చూసుకోవాలి, చిల్డ్రన్స్ ఎలాగ పేరెంట్స్ చూసుకోవాలి, ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ ఈ సినిమా అయితే ప్రతి ఒక్కరు ఇంటికాడి నుంచి వెళ్ళి చూసి మన సొసైటీ ఈ సినిమా వల్ల ఏదైనా మార్పు కోరుకుంటుందని చెప్పేసి చూస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీడియా పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. బయటకు రావనుకున్నాం, అప్పుడే చూపించేశారు. వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు సూర్యాన్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అలాగే మా సీనియర్ ఆర్టిస్ట్ పృథ్వీ గారు, నా కో ఆర్టిస్ట్ చరణ్, అబువ, అందరికీ కూడా తమల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చాలా ఉంది చెప్పడానికి, బట్ ఎక్కువ టైం వేస్ట్ చేయలేను కాబట్టి చాలా షార్ట్గా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తా. ఫ్రమ్ ది బిగినింగ్. గణేష్ సార్, సింపుల్గా చెప్పాలి అంటే ఇంక ఎప్పుడు మాట చెప్పలేదు నేను. సినిమా స్టార్ట్ అయ్యే ముందు నాకు ఎలా అయితే డైరెక్టర్గా పరిచయం అయ్యారో, సినిమా మిడిల్లోనే ఈజ్ లైక్ మై ఓన్ బ్రదర్. ప్రామిసెస్ చెప్తున్నా, హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ వాళ్ళ మదర్ వచ్చి నన్ను సొంత కొడుకులాగా చూస్తున్నారు అండమాన్ వెళ్ళిన తర్వాత. సో ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ సార్, ఈ సినిమా ఎండ్ అయ్యేసరికి ఏమైందో తెలియదు కానీ ఐ ఫౌండ్ ఎ బిగ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. గణేష్ సార్ నేను సింపుల్గా చెప్తా, నార్మల్గా మీకు ఎవరైనా కానీ ఐడియాస్ వచ్చినప్పుడు మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి కానీ చేంజ్ చేయడం కానీ చాలా మంది ఐడియాస్ ఇవ్వడం, డిస్టర్బ్ చేయడం చాలా జరుగుతుంటుంది. గణేష్ సార్ నాకు డే 1 ఏదైతే స్క్రిప్ట్ చెప్పారో, డే అండ్ రిజల్ట్ కూడా అదే బయటకు వచ్చింది. దిస్ ఇస్ వెరీ రేర్ యాక్చువల్లీ. చాలా మూవీస్లో ఇంప్రూవ్మెంట్స్ అని ఇంప్రూవైజేషన్స్ అని చాలా జరుగుతుంటాయి, కానీ సార్ నాకు డే 1 ఏదైతే స్క్రిప్ట్ చెప్పారో, డే ఎండ్కి కూడా అదే స్క్రిప్ట్ బయటకు వచ్చింది. దాట్ ఈస్ సంథింగ్ యాక్చువల్లీ, దాట్ ఈస్ టూ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన చాలా పేషెన్స్, హెల్త్ పోయింది పాపం, బెంగళూరులో హాస్పిటల్లో పడ్డాం, చాలా స్టోరీస్ ఉన్నాయి, మెల్లిమెల్లిగా అన్నీ చెప్తూ ఉంటాం.
అండ్ కమింగ్ టు ఆ డిఓపి సార్ లేరు ఇక్కడ, బట్ ఆన్ ది సెట్ నన్ను సింపుల్గా చెప్పాలంటే ఒక పర్టికులర్ ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఆ రోజు నాకు ఫీవర్ ఉంది, ఫుల్ 102 ఫీవర్ ఉంది సీన్. బట్ ఏంటంటే అప్పటికి మొత్తం లొకేషన్ కానీ ఆర్టిస్టులు అందరూ కూడా బుక్ అయిపోయారు. చెయ్యాలి, తప్పదు, నాకు వేరే ఆప్షన్ లేదు. సరే ఎండ ఏదోలా ట్రై చేసి ఫైట్ సీన్ ఫినిష్ చేస్తున్నాం. ఫినిష్ ఇంకా అయిపోయేసరికి నేను ఫినిష్ అయిపోయా, నాకు ఓపిక కాలు ఎగట్లేదు, పడిపోయాను. బట్ డిఓపి గారు ఏంటంటే ఒకే ఒక్క షాట్ ఉంది, లెగ్తో తన్నాలి, నీ కాళ్ళని పట్టుకుంటా కావాలంటే కమ్ చేయని చెప్పి ఆయన పక్కన ఉండి భుజమే చేసుకుని నా కాలు ఆయనే లేపి ఆ షాట్ చేయించారు. ఎవరు చేస్తారో నాకు తెలియదండి ఈ రోజుల్లో, మరి ఒక డిఓపికి అసలు అంత అవసరం కూడా లేదు. బట్ ఆయన నన్ను అంత కేర్ఫుల్గా చూస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే అది ఒక్క మూమెంట్ అనే కాదు, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు ఆయన గైడెన్స్ కానీ ఆయన సీనియారిటీ కానీ నాకు అంతా క్లోజ్ అయిపోయారు ఆయన. ఈ సినిమా మీకు నేను ఏమైనా ఒక ఎక్స్ప్రెషన్ కానీ డ్యాన్స్ మూమెంట్ కానీ మీకు ఏమైనా ఒక బాగా అనిపించింది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ దట్ హూ గైడెడ్ మీ త్రూ అవుట్ ది ప్రాసెస్. థ్యాంక్ యూ ధారన్ గారు, మీరు ఇక్కడ లేరు, బట్ దిస్ ఇస్ ఫర్ యూ. అండ్ కమింగ్ టు ఇంకొక మీకు థియేటర్ రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ చెప్తానండి. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ మా విజువల్, మా డైరెక్టర్, మా డిఓపి అయితే, ఇంకొక మెయిన్ పిల్లర్ మా మ్యూజిక్ డైరెక్టర్ హర్ష గారి. హర్ష గారు ఇచ్చిన మ్యూజిక్ని మీరు ఫోన్లో ఓటీటీలో చూడాల్సిన మ్యూజిక్కే కాదు అది. మీరు ఆ పర్టికులర్ మ్యూజిక్ని థియేటర్కి వచ్చి మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయాలి, అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఎందుకు దీని గురించి ఎక్కువ పర్టికులర్గా చెప్తున్నానంటే, సినిమా స్టార్ట్ అవ్వక ముందే సార్ ఆల్రెడీ కొన్ని ప్రతి ఒక్క క్యారెక్టర్కి ట్యూన్స్ రెడీ చేసి పెట్టారు, అంత డెడికేటెడ్గా ఉన్నారు. అంటే మీరు సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్కి కానీ ఒక్కొక్క సిచ్యువేషన్ కానీ వేరే బీజిఎం చూస్తూ ఉంటారు, అంత బ్యూటిఫుల్ బీజిఎం ఇచ్చారు. బికాస్ ఆఫ్ హిస్ సౌండ్ 2 to 3 సీన్స్ మొత్తం ఎలివేట్ అవుతుంది థియేటర్లో, అండ్ మీకు పక్కా గూస్ బంప్స్ వస్తాయి, ప్రామిస్. అంత పర్ఫెక్ట్ మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మీ మ్యూజిక్తో చూసాను, చిన్న శాంపుల్ మాత్రం చూసాను, చాలా ఎలివేట్ చేశారు. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నాకు అంత ఎలివేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ అండ్ లుక్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ అగైన్ ఆల్సో. అండ్ నెక్స్ట్ మా కో ఆర్టిస్ట్ చరణ్ చెప్పాడు ఇందాక, అన్ని చెప్పేసాడు. యాక్చువల్లీ సెట్లో ఎంతైతే మేము క్లోజ్ ఉంటామో సెట్ తర్వాత కూడా ఇంకా అంతకంటే ఎక్కువ క్లోజ్ ఉంటాం యాక్చువల్లీ, మామ 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 అనుకుంటూ. ఈ సినిమాకి మా ఐ ఫౌండ్ గుడ్ ఫ్రెండ్ యాక్చువల్లీ ఫర్ లైఫ్. థ్యాంక్ యూ చరణ్, థ్యాంక్ యూ. అసలు టైం పాస్ అంత. అండ్ అలాగే అపూర్వ గారు, యూ డిడ్ వెరీ వెల్ అండి దట్ రోల్, విచ్ అన్ని చెప్పను, బట్ యూ డిడ్ వెల్. అలాగే మా రంగ వరప్రసాద్ గారు, మా రోల్ ఏం చెప్పను, హీ డిడ్ ఏ గ్రేట్ క్యారెక్టర్ యాక్చువల్లీ. ఒక పర్టికులర్ సీన్లో ఆయన నేనే ఉంటాను అండ్ హీ నెయిల్డ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ, ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. అలాగే తమల్ ఈజ్ వన్ ఆఫ్ ది విలన్ ఫ్రెండ్స్, బ్యూటిఫుల్లీ పర్ఫార్మ్. పాపం చాలా ఏదో నేను చేశాను కానీ నేను అంతండి పడ్డం ఎక్కువ, చాలాసార్లు పడ్డాడు. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా కానీ సూర్యాంష్ని మీరు ఖచ్చితంగా యూ షుడ్ see come here because all of us including the team we know the kind of effort he's put and just so that we can understand that we still appreciate good cinema and good artists. Andukayana I am hoping that I'll see all of you all in the theaters on July 17th. And yeah, everyone from direction team, Chakri sir, Tamal, Harsha sir, everybody, they've been very supportive, very sweet. It's in our first film, so I really hope that you like my performance and I get more chances to do this. So yeah, I'll hopefully see everybody in theaters and thank you. థ్యాంక్ యూ సో మచ్ తనిషా, మీరు ఇక్కడే ఉండవలసిందిగా కోరుతున్నాము.